ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంటుంది. తాజాగా 2029 ఎన్నికల దిశగా వినిపిస్తున్న ఒక ఊహాగానం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అగ్రనేత అంతర్గత సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటపడడంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ఏకంగా 170 స్థానాలకు కైవసం చేసుకుంటుందని, ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, గ్యారెంటీ అని సదరు నేత ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ ప్రకటన రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. గత ఎన్నికల్లో ఎదురైన ఈ చేదు అనుభవం తర్వాత వైసీపీ శ్రేణులు కొత్త నిరాశలో ఉన్నప్పటికీ పార్టీ అగ్రనాయకత్వం మాత్రం క్షేత్రస్థాయిలో పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి జగన్ అప్పుడు ప్రణాళిక సిద్ధం చేశారని ఆ నేత పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ప్రతి గడపకు వెళ్ళి మళ్ళీ తమ హయాంలో జరిగిన అభివృద్ధి వివరించడం ద్వారా కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందవచ్చని వారు భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల సామాజిక సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని, కూటమి ప్రభుత్వం నెల వల్ల నష్టపోయిన వర్గాలన్నీ మళ్ళీ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నాయని సదరు నేత విశ్లేషించారు. అంతేకాకుండా పార్టీలోని అసంతృప్తి నేతలను బొజ్జగించి కేడర్ను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేయడంలో జగన్ సక్సెస్ అవుతున్నారని వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి. ఈ 170 సీట్ల లక్ష్యం అనేది కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రతి నియోజకవర్గంలో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే బాధ్యతలను జగన్ స్వయంగా తీసుకున్నారని తెలిసింది. క్షేత్రస్థాయి సర్వేలు ప్రజల నాణ్ణి పట్టుకోవడంలో వైసీపీ ఐపాక్ టీం సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగినదని, అందుకే ఈ రకమైన ధీమా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడు ప్రదర్శిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేయాలని జగన్ ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ భారీ పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేపడతారనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవడమే తమకున్న అతిపెద్ద బలం అని, ఆ బలంతో 19 నాటి ఫలితాలను మళ్ళీ రిపీట్ చేస్తామని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. 170 సీట్లు అంటే అది దాదాపు క్లీన్ స్వీప్ కిందకే వస్తుందని, అంతటి భారీ లక్ష్యం సాధ్యమైన అనుమానాలు ఉన్న ఆ పార్టీ నేతలు బయటపెట్టిన ఈ సంచలన నిజాలు మాత్రం వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ 170 సీట్లు గ్యారంటీ అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.